అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సహకారం ఇవ్వగా అన్ని సౌకర్యాలతో తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని ఆర్టీసీ బస్టాండును 2013లో పునర్నిర్మించారు. అయితే మొదట్లో ఇక్కడ వసతులు, పార్కింగ్ తదితరాలు ప్రయాణికులకు అనుకూలంగా ఉన్నప్పటికీ కాలక్రమంలో అవి కనుమరుగయ్యాయి. దీంతో పేట ఆర్టీసీ బస్టాండులో ప్రధానంగా సరైన పార్కింగ్ సౌకర్యం లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దూర ప్రాంతం ప్రయాణించే ప్రయాణికులు, అత్యవసర ప్రయాణాల నిమిత్తం ఆర్టీసీని ఉపయోగించుకునే ప్రయాణికులకు ప్రస్తుతం సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండులో ద్విచక్ర వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలో అయోమయంలో ఉన్నారు. ఓవైపు అధికారులు హెచ్చరికలు, మరోవైపు పార్కింగ్ వద్ద నో పార్కింగ్ సమస్య పెద్ద తలనొప్పిగా మారిందని ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై డిపో మేనేజర్ మల్లికార్జున్ మాట్లాడుతూ, నో పార్కింగ్ సమస్య ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం వాస్తవమైనప్పటికీ బస్టాండుకు కేటాయించిన స్థలంలో పార్కింగ్ వెసులుబాటు లేకపోవడంతో ద్విచక్ర వాహనాల పార్కింగ్ సమస్యగా మారిందన్నారు. బస్టాండు చుట్టుపక్కల పరిధిలో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి పార్కింగ్ ఏర్పాటుకు స్థలం లీజుకు ఇస్తే ఉన్నతాధికారులకు తెలియజేసి పార్కింగ్ సమస్యను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. సూళ్లూరుపేట శాటిలైట్ టౌన్ గా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా సూళ్లూరుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎస్ఈజెడ్లు అనేక పరిశ్రమలు ఈరోజు సూళ్లూరుపేట పరిసర ప్రాంతాలకు వచ్చాయి. దీనిలో భాగంగానే ఈరోజు సూళ్లూరుపేట పట్టణంలో ప్రజలు తిరగడం కానీ, వ్యాపార రీత్యా టౌన్కి రావడం కానీ, అదేవిధంగా ఏదో ఒక వాహనాల్లో ఈరోజు సూళ్లూరుపేట పట్టణానికి వచ్చి వాళ్ళ పనులు ముగించుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే ఈరోజు సూళ్లూరుపేట పట్టణంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్కి ఇక్కడ నెల్లూరు, తిరుపతి, కాళాశ్రీ ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే బస్టాండ్ పరిసర ప్రాంతంలో ఎక్కడ కూడా ఈ బైకులు పార్కింగ్ చేసుకునే దానికి ఎటువంటి సౌకర్యం కల్పించలేదు. ఇదే మన రైల్వే స్టేషన్ దగ్గర చూసుకుంటే బైక్ పార్కింగ్ ఉంది, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మాత్రం బైక్ పార్కింగ్ లేదు. కాబట్టి సంబంధిత అధికారులు స్పందించి ఈ రద్దీ రీత్యా కూడా దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్టాండ్లో కూడా పార్కింగ్ సౌకర్యం కల్పించి ప్రయాణికులకి సౌకర్యం కల్పించాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లో ఉన్నటువంటి బైకులన్నింటినీ కూడా పోలీసు వారు తోసివేయడం జరిగింది. అందులో కాబట్టి ఈ పార్కింగ్ సౌకర్యం కల్పిస్తే ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. పట్టణంలో పెరుగుతున్నటువంటి జనాభా రీత్యా కూడా పార్కింగ్ ప్లేస్ చూపిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఈరోజు సూళ్లూరుపేట పట్టణంలో ఉన్న బస్టాండ్ దగ్గర సరైన పార్కింగ్ లేకపోవడం చాలా బాధాకరం. అలాగే ఈ యొక్క పార్కింగ్ కేటాయించి ఈ యొక్క సూళ్లూరుపేట దినాభివృద్ధి చెందుతున్న భాగంగా ఈ యొక్క సూళ్లూరుపేట బస్టాండ్కి సరైన పార్కింగ్ కల్పించాలనేసి, అలాగే మనం చూసుకున్నట్టు రైల్వే స్టేషన్లో కూడా సరైన పార్కింగ్ అట్లాంటి సదుపాయాలు మన సూళ్లూరుపేటలో ఉంది. సూళ్లూరుపేట బస్టాండ్ ఆవరణలో మోటార్ సైకిళ్ళు మరియు ఇతర వాహనములు పార్కింగ్ చేయించిన సందర్భంలో ఈ మధ్య రోజుల్లో రకరకాల కథనాలు రావడం జరిగింది. మరి దాన్ని నివారించడం కోసం పోలీసు వారి సహకారంతో అక్కడ పార్కింగ్ చేయరాదని చెప్పి తెలియపరచడం అయింది. ఎందుకంటే మన బస్టాండ్ ఆవరణ అనేది చాలా తక్కువ వైశాల్యం కన్నా ఈ ప్రదేశము. ఈ ప్రదేశంలో 4 ప్లాట్ఫామ్లలో బస్సులు నిలుపుదల చేయాల్సి ఉంది. ఆ 4 బస్సులు వచ్చి మళ్ళా వెనక్కి తిరిగిపోయే క్రమంలో ఈ ఇతర వాహనములు మానగా మోటార్ సైకిల్ కావచ్చు, ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, రకరకాల ఇవి కానీ ఆక్యుపై చేసిన ఎడల ఈ బస్సులు ముందుకు పోయి మళ్ళీ వెనక్కి తిరగడానికి చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఆ క్రమంలో ఏదైనా అనుకోని సంఘటనలు కానీ జరిగితే మనమే మన ప్రయాణికుల పట్ల కొద్దిగా అశ్రద్ధ వహించినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ ఏ ఇతర వాహనాలు కూడా పార్కింగ్ చేయవద్దని దయచేసి ప్రయాణికులు సహకరించాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ పార్కింగ్ యొక్క ప్రత్యామ్నాయ స్థలం కోసం పై అధికారులకి ప్రతిపాదనలు తెలియపరుస్తాము. ప్రతిపాదనలతో తెలియపరిచి ఎక్కడైనా పార్కింగ్ ప్లేస్ అనేది అవకాశం ఉంటే దాన్ని కూడా వినియోగంలో తెచ్చుకోవాలని చెప్పి పై అధికారులకి ప్రతిపాదనలు పంపిస్తూ మా ప్రయత్నాన్ని మేము కూడా తీవ్రంగా చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాము. మరి ఈ కలిగిన తీవ్ర అసౌకర్యానికి మన సూళ్లూరుపేట బస్టాండ్ ఆవరణ ప్రయాణికులు కూడా సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.